బదులాడే పోటీలో నీకేం పని? నేనున్నంత వరకు అలా జరగడానికి వీల్లేదు. నేనే ముందుకు వెళ్తున్నాను, ఎందుకంటే ఇది అకాడమీ రేస్. నువ్వు ఇలా గొడవ పడుతూ ఉంటే పాయింట్స్ తగ్గిపోతుంది. నువ్వు ఇక్కడే ఉండి ఆడతారు. ఈ అకాడమిక్ రేస్ లో నన్నే సెలెక్ట్ చేయబోతున్నారు. ఊరికే కలలు కనుకు. నేనే చేయలేదే. త్వరగా నా కోసం వెనక్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ మేలు అన్నిటికీ మర్చిపోలేను. ఇది నువ్వు ఎన్నోసార్లు చెప్పావు స్టేబుల్ బాయ్. నన్నే దెబ్బ తీసావు కదూ, అనుభవిస్తావు. నాకు సహాయం చేయకుండా నువ్వు గెలవాలనుకున్నావు కదా. మరి అది ఏంటంటే రేస్ అదరగొట్టావు ఆడతారు. నీకెన్ని పాయింట్లు వచ్చాయో తెలుసా? ఆఖరిగా వచ్చినందుకు ఈ అమ్మాయిని రేసు నుండి తొలగించారు. పాపం, ఇలా జరుగుతుందని ఊహించలేదు కదూ. ఈ సంవత్సరానికి నువ్వు అకాడమిక్ లో వెళ్లే అవకాశమే లేదు. ఈ డ్రాగన్ రేస్ లో పాల్గొనలేకపోతున్నందుకు బాధపడకండి. మీకు ఇంకో అవకాశం ఉంది, అది స్లెదర్ కోర్. స్లెదర్ కోర్? ఇక్కడ తీసుకునే విధంగానే ట్రైనింగ్ తీసుకుని ఎన్నో రేసులను కండక్ట్ చేసిన కొత్త కంపెనీ. మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఎన్ని కంపెనీలు వచ్చినా ఇలాంటి అకాడమీ మాత్రం ఎక్కడా ఉంటనే ఉండదు. ఎంత మంచిగా ట్రైన్ చేస్తున్నారు, ఎంత అందంగా టెక్నిక్స్ ని నేర్పిస్తున్నారు. కానీ ఈ అకాడమీ చాలా పాతదైపోయింది. మోడర్న్ ట్రైనింగ్ మెథడ్స్ అన్ని మీరు తెలుసుకోవాలి కదా. కొత్త టెక్నాలజీ ఎలా ఉంటుందో మీకేమన్నా తెలుసా? నాన్న, ఫ్లవర్ కోట్ అనే ప్రదేశం గురించి మీకు తెలుసా? ఎందుకంటే అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అకాడమీలోకి ప్రవేశించి అందులో ఏం సాధించగలవో చూడు. అదే నీకు ఇప్పుడు ఎంతో ముఖ్యం. మీరు చెప్పేది అర్థం అవుతుంది నాన్న. తర్వాత మాట్లాడదాం. నువ్వు స్లెదర్ కోడ్ గురించి మాట్లాడడం మీ నాన్నకు నచ్చలేదు. నువ్వు అక్కడకు వెళ్ళకూడదని అతని ఆలోచన. ఆయన ఇష్టాలతో నాకు సంబంధం లేదు. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. జాగ్రత్త, కాస్త హెల్ప్ చేస్తావా? నేను ఎప్పుడు నీకు సహాయం చేస్తూనే ఉన్నాను, ఎందుకో నాకే తెలియటం లేదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఏం జరిగినా సరే నేను స్లెదర్ కోర్ కి వెళ్తున్నాను. స్లెదర్ కోరా? నా మాట విను, మనకి అనవసరం. ఆ నిర్ణయం తీసుకోకు. అలాగా? నేను వెళ్తే గెలుస్తానని భయపడుతున్నావు కదా? మనం ఇక్కడే ఉండి ఈ స్లెదర్ కోర్కి అర్థమేంటో కనిపెట్టచ్చు. ఓ
లోపలికి వెళ్ళడానికి ముందు రేసర్స్ ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఓహో, ఈ సూపర్ గా ఉన్న గేర్ చూసారా? ఈ చోటే నాకు చాలా వింతగా కనిపిస్తోంది. ఓ, నిజంగానే చెప్తున్నారా? వావ్! మీరిక్కడే ఉండండి, దాన్ని నేను ఫాలో చేసి వస్తాను. అన్నయ్య త్వరగా రాలేదంటే